కృష్ణా పశ్చిమ డెల్టాకి 800 క్యూసెక్ల నీరు సరఫరా చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ సోమవారం సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్కు వినతి పత్రం అందజేశారు. పెద్దవడ్లపూడి హై లెవెల్ ఛానల్కి నిధులు కేటాయించి పంటలకు సాగునీరు, త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రైతాంగం సమస్యలపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ముల్కా శివసామిరెడ్డి నేతృత్వంలో పలువురు రైతులు, పాడి రైతులు సబ్ కలెక్టర్ని కలిసి సమస్యలు తెలియజేశారు. కృష్ణా పశ్చిమ డెల్టాకు 800 క్యూసెక్లు నీరు సరఫరా చేయాలని, పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ కి 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించి 26,000 ఎకరాల పంటలకు సాగునీరు, త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆ వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. ఆయతనగర్ మహిళా పాడి రైతులకు ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకుల ద్వారా రుణాల సదుపాయం కల్పించాలని, ఆ విధంగా పాడి చేసుకునే వారికి పశుగ్రాసంను కొనుగోలు చేసుకునే నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే అధికారులతో మాట్లాడి రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోగలమని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు శివసామిరెడ్డి తెలియజేశారు. 2023-24 సంవత్సరంలో తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, ఇప్పుడైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కొల్లిపర్ మండలం వల్లభాపురం జాయింట్ లయబిలిటీ మహి గ్రూపుకు 5 లక్షల బదులు ఇంకొక 50,000 రూపాయల చొప్పున రుణ సదుపాయం కల్పించి ఆ గ్రూపుకి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఆ వినతి పత్రంలో కోరినట్లు శివసామిరెడ్డి విలేకరులకు తెలియజేశారు. తెనాలి సబ్ కలెక్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఐతానగర్లో పరిసర ప్రాంతాల్లో కూడా వేలాది మంది పాడి రైతులు జీవనం సాగిస్తున్నారు. ఇటు వ్యవసాయం పొలం కౌలు తీసుకుంటూ, రెండోది పాడి మీద, అంటే ఒకటి పంట దెబ్బతిన్నా పాడి అయినా కాపాడుతుంది, ఆ విధంగా కుటుంబాన్ని పోషించుకోవచ్చు అనే నమ్మకంతో వాళ్ళు చేస్తున్నారు. కరోనాలో కూడా మరి అన్ని వ్యవస్థలు కూడా మూసేసుకున్నా కానీ పాడి పంట రెండు కూడా ప్రజల్ని కాపాడిని. మరి అటువంటి పాడి రైతులకి వాళ్ళ ప్రోత్సాహకాలు లేకపోవటం వలన మరి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వచ్చేందుకే ఈ కార్యక్రమం పెట్టాం. గత డిసెంబరు, జనవరి 2023-24లో మిచాంగ్ తుఫాన్ కారణంగా వేలాది ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న, అట్లాగే మినుము, పెసరు ఇవన్నీ కూడా తడిసి పంట నష్టపోయినాయి. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ పడలేదు. మరి వ్యవసాయ శాఖ కమిషనర్ గారి చుట్టూ కాళ్ళరి గెట్టు కూడా తిరిగినా కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. దీంతోపాటు చుండూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన దాదాపు ఒక 25 మంది రైతులకి అటు బాపట్ల జిల్లాలో, ఇటు గుంటూరు జిల్లాలో పొలాలు ఉన్నాయనే పేరుతో వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలని, దీంతోపాటు కొల్లిపర మండలం వల్లభాపురం చెందిన మహి జేఎల్జీ గ్రూపు వాళ్ళు గతంలో ఇస్తున్న 1,00,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి దీన్ని 1,50,000 రూపాయలు పెంచాలని వినతి పత్రం ఇవ్వటం జరిగింది. నేను కూడా లీడ్ బ్యాంక్ మేనేజర్ గారితో కూడా మాట్లాడాం. అట్లాగే సబ్ కలెక్టర్ గారు కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా రైతులు, పేద రైతులు, కౌలు రైతులు వాళ్ళ సమస్యలను పరిష్కరించి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఈ కార్యక్రమంలో మహిళా పార్టీ రైతు సంఘం నాయకురాలు వేజెళ్ల తబిత మాట్లాడుతూ, గత 15-20 సంవత్సరాల నుండి కౌలుకు భూమి చేసుకుంటూ 4 గేదెలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, ఈ రోజు గేదెల ఖరీదు, అట్లాగే వరిగడ్డి, పచ్చిగడ్డి, దానాల ఖరీదులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కుటుంబ పోషణ, పశుపోషణ భారంగా మారిందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు రైతులకు రుణాలు మంజూరు చేసి పాడి రైతులను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మా తెనాలి ఐతానగరం అండి, మేము 40వ వార్డు నుంచి వచ్చాము. కౌలు రైతులమి 2 పాడి పరిశ్రమల గురించి ఇప్పుడు ఇది మేము రెండోసారి సబ్ కలెక్టర్ ఆఫీస్ గారిని కలవటానికి వచ్చామండి. మేము దయవించి ఈసారి కలెక్టర్ గారు మాతో మర్యాదపూర్వకంగా మాట్లాడారు. అందుకు మేము అతనికి అభినందనలు తెలియపరుచుకుంటున్నాము. మా కౌలు రైతులకి పాడి పరిశ్రమ కిందకి మాకు సబ్సిడీ కింద లోన్లు కావాలని గత ప్రభుత్వం నుంచి అడుగుతున్నాము. మరి ఆ ప్రభుత్వం మాకేమీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అన్న మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి మరి చంద్రబాబు గారు మాకు పాడి పరిశ్రమ కింద మాకు సబ్సిడీ కింద లోన్లు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మేము మరి పోయినసారి
పెట్టుబడి పెట్టినటువంటి కౌలు రైతులకు కూడా 2 సార్లు నష్టపోయాము. మూడోసారి మళ్ళీ అరజిమ్ముకున్నాము. ఇప్పటికి మాకు 2 సార్లు నష్టపోయినా కానీ ఇంతవరకు మాకు మరి కౌలు రైతులకి మాకు ఇప్పటివరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. మరి అవి కూడా మాకు రైతు భరోసా కూడా వేయమని అధికారులను కోరుకుంటున్నామండి. మరి వ్యవసాయం చేసుకుంటాం, మేము పాడి పరిశ్రమ కింద బ్రతుకుతున్నాము. మరి మాకు సబ్సిడీ కింద లోన్లు ఇవ్వమని కోరుకుంటున్నామండి. మేము ఈ రోజున సబ్ కలెక్టర్ గారికి మేము ఐతానగరం తెనాలి ఐతానగర్ నుండి పాడి రైతులు పశువుల పెంపకందారులు అందరం వచ్చామండి. గత 15-20 సంవత్సరాల నుండి పాల మీద జీవనం సాగిస్తూ అట్లాగే పొలాలు చేసుకుంటూ పాడి నష్టం వచ్చినా పొలం నష్టం వచ్చినా అట్లాగే బతుకు తెరువు చేసుకుంటూ ఉన్నామండి. అయితే మేము బ్యాంకులకి విన్నవించుకుంటా ఉన్నాము, మాకు ఏదన్నా రాయితీగా లోన్లు ఇవ్వాలని. గత ప్రభుత్వంలో కానీ ఇప్పటి నుండి గత 2 సంవత్సరాల నుండి తిరుగుతూ ఉన్నామండి. ఇప్పటి వరకు మాకు ఏ అధికారులు కానీ ఏమీ స్పందించలేదు. కలెక్టర్ గారు ఇప్పుడు మాకు అనుకూలంగా కొద్దిగా చేసి పెడదామని మాట్లాడారు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మాన్యం శ్యాంబాబు, మేకల అనసూయ, ఈపూరు బేబీరాణి, మేకల ధనమ్మ, గురికపొడి అరుణ, గంటగాని సునీత, తెనాలి నిర్మల, మాన్యు పద్మ, కూచిపూడి శకుంతల, తోట సరోజిని, వేజెడ్ల వజ్రమ్మ, తెనాలి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.